Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థోపెటిక్ రంగంలోని ఎంతో అనుభవం గడించినటువంటి డాక్టర్ దాదాపుగా 26 సంవత్సరాలకు పైగా అనుభవం గడించి 20,000కు పైగా ఆర్థోపెటిక్ సర్జరీస్ చేసినటువంటి ఆ డాక్టర్ మరెవరో కాదండి, జర్మంటన్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెటిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మీర్ జవాద్ జార్ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, సో వయసు మళ్ళిన వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా సో వాళ్ళని వాక్ చేయొద్దని ఒక దగ్గర కూర్చోమని చెప్తూ ఉంటారు. బట్ అప్పటికే వాళ్ళకి బోన్స్ వీక్గా ఉంటాయి, మజిల్స్ వీక్గా ఉంటాయి. సో వాళ్ళు స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, అసలు చేయొచ్చా వాళ్ళు? ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్, అపోహం. బాడీకి బోన్ డెన్సిటీ పెరగాలంటే బోన్కి లోడ్ బేరింగ్ ఇంపార్టెంట్ అనమాట. స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్స్ మజిల్స్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మీరు చిన్న లైట్ వెయిట్స్ ఆర్ సమ్ జిమ్ మజిల్స్లో, ఈవెన్ ఎల్డర్లీ పేషెంట్స్ లేడీస్ కానీ అబౌట్ 60, 70, 80 వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అది చాలా మంచిది. దానివల్ల మీకు బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఇంకా మజిల్ డెన్సిటీ పెరుగుతుంది. అండ్ ఓన్లీ థింగ్ ప్రాపర్ సూపర్విజన్, గ్రాడ్యువల్ లైట్ వెయిట్స్తో వాళ్ళకి నేర్పించి చేపించుకుంటే మంచిది. దాని కూడా మంచి ప్రోటీన్ రిచ్ డయట్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ తీసుకుంటే మీ మజిల్ మాస్ అనేది ఉంటుంది. మజిల్ మాస్ చాలా ఇంపార్టెంట్. ఏజింగ్లో మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఫ్యాట్ ఎక్కువ కావడం. సో మజిల్ మాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బోన్ డెన్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు లాంగిటివిటీలో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎల్డర్లీ పేషెంట్స్ ఆల్సో. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తుంది అవాస్కులర్ నెక్రోసిస్. సో ఇది యంగ్స్టర్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎందుకు పెరుగుతూ వస్తుంది? అవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇగ్నోర్ చేయటం వల్లనే సర్జరీ వరకు వెళ్ళాల్సిన నెసిటీ వస్తుందా? ఏవియన్ అనేది ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కామన్ ఎఫెక్టెడ్ అయితే హిప్ జాయింట్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. అయితే దానివల్ల బోన్ అనేది డెడ్ అయిపోతుంది, హిప్ బోన్ మోస్ట్లీ ఫీమర్ హెడ్ మీద. సో ఇది అనేది ఒక కండిషన్. దీనికి 90% అయితే కాజ్ లేదు, ఇడియోపతిక్ అంటాం. కానీ కొన్ని కాజ్ వల్ల కూడా అవుతుంది, ఎస్పెషల్లీ యంగర్ పేషెంట్స్. అంటే స్టిరాయిడ్ యూజ్ వల్ల. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్లో చాలామంది స్టిరాయిడ్ వాడినారు. అయితే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ దానివల్ల ఇన్సిడెన్స్ పెరిగింది. అంటే ఆ టైంలో లాట్ ఆఫ్ హెవీ డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ అనేది డాక్టర్స్ వాడినారు టు సేవ్ ద లైఫ్ అనమాట. తప్పదు అప్పుడు వాడినారు. బట్ దాని కాంప్లికేషన్ అంటే ఏవియన్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ కాంపిటీషన్ స్టిరాయిడ్స్ వల్ల. సో స్టిరాయిడ్స్ షుడ్ నాట్ బి యూస్ బై ఎనీబడి. చాలామంది కొంతమంది తెలియకుండా స్టిరాయిడ్స్ వాడతారు, కొన్ని పెయిన్కి ఎక్కువగా యూస్ వాడొద్దు, స్టిరాయిడ్స్ వాడొద్దు. స్టిరాయిడ్స్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ థింగ్ టు బోన్స్ బాడీ. బట్ సమ్ కండిషన్స్ లైక్ ఆస్మాలో స్టిరాయిడ్స్ పఫ్స్ కూడా వాడే తప్పదనమాట. బట్ దే షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ బోన్ డెన్సిటీ థెరపీ. నాట్ ఓన్లీ కాల్షియం, దే ఆర్ డిఫరెంట్ థెరపీస్ ఫర్ ఇంక్రీజింగ్ బోన్ డెన్సిటీ అనమాట. సో ఇది ఒక కాజ్ ఏవియన్కి. అప్పుడప్పుడు కొన్ని వైరల్ ఎఫెక్షన్స్ కూడా కాజ్ చేయొచ్చు, కానీ చాలా వరకు ఏవియన్కి కాజ్ లేదనమాట. సో ఒకసారి ఏవియన్ వచ్చిందంటే అర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఏవియన్లో కూడా. అంటే హిప్ పెయిన్స్ ఎవరికైనా వస్తుంది మోర్ దెన్ 1 month అంటే వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేసుకోవాలా. ఇఫ్ ఈ హిప్ రేంజ్ ఆఫ్ మోషన్లో ఆర్ హిప్ జాయింట్ లైన్ టెండర్నెస్ చూసి వాళ్ళకి పెయిన్ ఉంటే ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం మేము. ఎంఆర్ఐలో గ్రేడ్ 1 ఏవియన్ ఉంటే 1 to 2 స్టేజెస్లో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ హిప్ రీప్లేస్మెంట్. అంటే మొత్తం హిప్ మార్చే అక్కర్లేదు. అయితే దానికి కోర్ డికంప్రెషన్ అనే ప్రొసీజర్ ఉంది. స్టెమ్ సెల్స్ థెరపీ కూడా ఇస్తాము దానికి మేము. బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, కోర్ డికంప్రెషన్ అటువంటిది మేము. ఈవెన్ దానికి ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్కి ఇంప్రూవ్ చేయడానికి ఈలియాక్ బోన్ ఆర్టరీ నుంచి వేరే ఆర్టరీ కనెక్ట్ కూడా చేస్తున్నాం మైక్రో సర్జరీ వల్ల. అడ్వాన్స్ టెక్నిక్ అది. బాడీలో ఉన్న బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నాం. కోర్ డికంప్రెషన్ ఒక ప్రొసీజర్ అనమాట. సో దీనివల్ల స్టేజ్ 1లో అప్ టు 70% సక్సెస్ కావచ్చు, బట్ 30% స్టిల్ కాకపోవచ్చు. అది ఫ్యాక్ట్. అది అట్లనే గ్రేడ్ 2లో 60% సక్సెస్ కావచ్చు, 40% కాకపోవచ్చు. అల్టిమేట్లీ ఇట్ కెన్ ఈవెన్ ప్రోగ్రెస్, బట్ వి స్టిల్ గివ్ ఎ ఛాన్స్. అది ప్రోగ్రెస్ అయిందనుకోండి 3-4 స్టేజ్లో, అంటే ఆ టైంలో హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని ఉంది.
Hip replacement is also a very highly successful surgery. Now I am doing from a long time. All my patients are doing excellently. They are able to walk. Even unmarried people, unmarried girls have done a lot of. They have got married, had children. So nothing like I have thousands of patients like that. సో ఓన్లీ ఎక్స్రేలో కనపడుతుంది, నథింగ్ టు అఫ్రేడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్గా. ఇప్పుడు మేము రోబోటిక్ టెక్నాలజీతోని ఇప్పుడు మార్చేస్తే, బట్ యూ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. సో యూ షుడ్ ఐఎమ్ ట్రైన్ ఇన్ జర్మనీ ఆల్సో ఫర్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్. సో దీనికి మేము ఇప్పుడు కొన్ని ఇంప్లాంట్స్ వాడతాం. దిస్ ఇంప్లాంట్స్ అనేవి నార్మల్గా మెటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఆర్ సెరామిక్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సెరామిక్ ఆర్ సెరామిక్ పాలీ ఆర్ మెటల్ పాలీ. మెటల్ ఇప్పుడు వాడతలేం, సెరామిక్ ఆన్ పాలీ ఆర్ సెరామిక్ అని. దీని లాంగిట్యూటీ చాలా ఉంది హిప్ రిప్లేస్మెంట్లో. ఇట్ హ్యాస్ ఎ మోర్ దెన్ 30-40 years కూడా లైఫ్ లాంగ్ కూడా నడవచ్చు సెరామిక్స్తో. సో నథింగ్ టు వరీ, యూ హ్యావ్ టు చూజ్ ఎ ప్రాపర్ సర్జన్ అండ్ ప్రాపర్ సెంటర్, టేక్ ద ఫీడ్బ్యాక్స్. సో నాకున్న హిప్ రిప్లేస్మెంట్ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. దే ఆర్ ఏబుల్ టు వాక్, డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్, నథింగ్. సో హిప్ రిప్లేస్మెంట్ అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా ముందే డయాగ్నోసిస్ చేయాలి అని అంటే ఆ ఫస్ట్ సెకండ్ స్టేజ్లోని మనకి ఏం సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు పెయిన్ అనుకోండి, హిప్లో వచ్చింది మనకి ఏవాస్కులర్, సో మనకి ఎగ్జాక్ట్ జాయింట్లో పెయిన్ వస్తుందా, లేకపోతే హిప్ అంతా పెయిన్ అనిపిస్తుందా? ఒకవేళ హిప్ అంతా పెయిన్ అనిపిస్తే అది సియాటికా అని కూడా అనుకోవచ్చు కదా, రెండింటికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? పేషెంట్ కెనాట్ డిఫరెన్షియేట్ సియాటికా ఆర్ హిప్. హి హాస్ టు కన్సల్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్. సో వన్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎగ్జామిన్స్ అంటే హిప్ జాయింట్లో ఉందా తెలిసిపోతుంది మీకు. సియాటికాకి సపరేట్ సిమ్టమ్స్ ఉంటాయి, దానికి చేసే క్లినికల్ ఎగ్జామినేషన్లో ఎస్ఎల్ఆర్టీ, మోటార్ పవర్ ఇవన్నీ చూసి మేము సియాటికా డయాగ్నోస్ చేయవచ్చు క్లినికల్గా. సో దాని కూడా మళ్ళీ టెస్ట్లు ఉన్నాయి. వీ కెన్ డూ ఎంఆర్ఐ, విల్ డెఫినెట్లీ షో. ఎంఆర్ఐ ఈజ్ వెరీ అక్యురేట్ ఫర్ దట్ ఆల్సో, గ్రేట్ వన్. ఒకసారి చేసుకుని డయాగ్నోస్ చేసుకుంటే టాబ్లెట్స్ అన్ఫార్చునేట్లీ విల్ నాట్ హెల్ప్ ఏవియన్. దే ఆర్ నాట్ ఏవియన్లో ఇస్ వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ ప్రొసీజర్, grade 1, grade 2 అంటే కోర్ డీకంప్రెషన్ ఆర్ స్టెమ్ సెల్స్ చేసుకోవాలి బెటర్, రాదర్ దెన్ టు గో ఫర్ టాబ్లెట్స్. ఎస్పెషల్లీ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసార్డర్ ఏవియన్. సో కమింగ్ టు స్పైన్ సార్, ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఎక్కువ యంగ్స్టర్స్, ఎందుకంటే ఇప్పుడు ఇవి వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమం యంగ్స్టర్స్లోనే మనం చూస్తున్నాం. సో యాజ్ వెల్ యాజ్ ఇది కూడా అట్లానే. సో ఎక్కువగా కూర్చొని డెస్క్ జాబులు చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి వాటితో ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది చూస్తున్నారు కదా. అందులో లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు ఎక్కువ ఎమర్జెన్సీగా చెప్తారు? బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు హ్యాస్ ఇన్సిడెన్స్ అనేది చాలా రైజ్ అయింది యంగ్స్టర్స్లో. యాజ్ యూఆర్ టోల్డ్ అంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, చాలాసేపు కూర్చుండడం వల్ల బ్యాక్ మజిల్స్ అనేది వీక్ అయిపోతుంది. దానివల్ల మీ మొత్తం బాడీ వెయిట్ అనేది స్పైన్లో పడుతుంది అనమాట. దిస్ ఎ సబ్స్టెన్స్ కాల్ డిస్క్. సో దీని మీద పడడం వల్ల మీకు వాట్ హ్యాపెన్స్ విత్ స్లిప్ డిస్క్ అనేది కామన్ కాజ్, అది మళ్ళీ షియాటికా కాజ్ చేస్తుంది. ఓకే, సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బాడీ వెయిట్ ఇంపార్టెంట్. ఇప్పుడు లావు ఉండడం వల్ల కూడా బాడీ వెయిట్ ఎక్కువవుతుంది. అండ్ ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్. కొంతమంది ఇంట్లో వీఆర్ సీన్ లేడీస్ వర్కింగ్, ఆడవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దే డూ లాట్ ఆఫ్ వర్క్. వాళ్ళ ఇంట్లో కుకింగ్ కానీ డైలీ యాక్టివిటీ, క్లీనింగ్, ఇవన్నీ ఏమైందో వాళ్ళు వంగి చేస్తూ ఉంటారు. సడన్ ఇప్పుడు బకెట్ వాటరే మీరు సడన్గా వంగి లిఫ్ట్ చేసేస్తున్నారు వితౌట్, అది స్లిప్ డిస్క్ కావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే దానికి అవాయిడ్ చేయడానికి మనము ఇప్పుడు ఏదైనా లిఫ్ట్ చేయాలంటే నీ బెండ్ చేసి లిఫ్ట్ చేయాలి. అదే మీకు బ్యాక్లో అది బలంగా రాదు. స్లిప్ డిస్క్ అయింది అని అంటే ఇంకా అట్లానే ఉండిపోతుందా? ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ రివర్సిబుల్ కండిషన్. సో వాట్ ఇప్పుడు ఈ మోడల్ ఉంది, సో జస్ట్ ఇఫ్ ఐ షో హియర్, ఇప్పుడు అంటే ఇది మీకున్న 33 vertebra స్పైనల్ కార్డ్. ఓకే, సో ఈ మధ్యలో ఉన్నది డిస్క్. ఇది ఈజ్ ఎ న్యాచురల్ వాషర్. అంటే ఇది ఒకటి బోన్స్కి, బయోమెకానిక్స్కి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది అరగకుండా ఎవ్రీ ప్లేస్, ఇది ఈవెన్ నీ జాయింట్లో మెనిస్కస్ ఉంటాయి, అట్లనే ఇక్కడ డిస్క్ అనేది ఉంటుంది. ఇది ఒకటి పదార్థం. డిస్క్ అనేది నాట్ ఏ బోన్, ఇది ఫైబ్రోకొలాజినస్ సబ్స్టెన్స్ అనమాట, మెత్తగా ఉంటుంది జస్ట్. సో ఇది ఇంప్రాపర్ పోస్చర్ ఇట్లా ఫార్వర్డ్ చేస్తే దిస్ క్యాన్ బల్జ్ అండ్ ఇక్కడ టేర్ అయ్యి ఆ మెటీరియల్ బయటికి వచ్చేస్తుంది. దిస్ ఈ పక్కలో ఉన్న నర్వ్స్, ఈ నర్వ్స్ మీద ప్రెజర్ అయ్యి ఈ అన్ని నర్వ్స్ మళ్ళీ షియాటికా కాస్ట్ చేస్తుంది. సో దీనికి బయోమెకానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ హౌ అవర్ స్పైనల్ కార్డ్ ఈస్ మేడ్, వాట్ యాక్టివిటీ మీకు చేయాలా. ఇప్పుడు మీరు బ్యాక్ మజిల్స్ ఉంటాయి, బ్యాక్ మజిల్స్ వీక్ ఉంటే మొత్తం బాడీ వెయిట్ అనేది డిస్క్ మీద అవుతుంది. అట్లనే చాలామంది బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఆర్ దే స్టాండింగ్ జాబ్స్. ఇప్పుడు టీచర్స్, ఈవెన్ పోలీస్ మ్యాన్, ఇంకా కొంతమంది వాళ్ళకి లాంగ్ సిట్టింగ్ జాబ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి, అండ్ ఇంట్లో చేసే లేడీస్కి, ఇది అంతా కామన్గా ఎక్కువ కాజెస్ అండి. స్పోర్ట్స్ మ్యాన్లో కూడా ఉంది, బట్ మోర్ కాజెస్ ఆర్
బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంప్రాపర్ పోస్చర్. సో ఇది డిస్క్ అనేది ఇప్పుడు ఒకసారి స్లిప్ డిస్క్ అనేది కామన్ కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కారణాలు కూడా ఉన్నాయి స్పైన్ ప్రాబ్లమ్స్కి. స్పాండిలోలిస్థిసిస్, స్పైన్లో ఇన్ఫెక్షన్ రావడము, టీబీ, సమ్ టైమ్ రేర్గా ట్యూమర్స్ కూడా రావచ్చు. సో దేర్ వెరైటీ ఆఫ్ కాజెస్, బట్ మోస్ట్ కామన్ ఈస్ ద స్లిప్ డిస్క్ అట్లా. అండ్ దే క్యాన్ బి ఫేసెడ్ జాయింట్ ఆర్థరైటిస్, దే క్యాన్ బి సేక్రోయిలియాక్ జాయింట్ ఆర్థరైటిస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా పెల్విక్ బోన్ మీద చాలా, ఈ పెల్విస్ మీద ప్రెషర్ అయి సేక్రోయిలియాక్ జాయింట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట చాలా కారణాలు. అయితే ఆర్థోపెడిక్ కన్సల్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ ప్రాబ్లం వచ్చేటప్పుడు దాన్ని సెట్ చేయడానికి సాధ్యం అవుతుందా సార్? కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకుంటే వీ క్యాన్ ట్రీట్ ఇట్. ఇప్పుడు పోస్చర్ కరెక్షన్ ఒకటి ఇంపార్టెంట్. హౌ యూ సిట్, హౌ యూ లిఫ్ట్ యువర్ వెయిట్, డైలీ మీరు ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది సిట్టింగ్ జాబ్ని ఎవ్రీ 45 minutes వాళ్ళు వేసి కొంచెం వాక్ చేసుకోవచ్చు. 45 minutes 1 hourకి స్మాల్ ఎక్సర్సైజెస్ ఆర్ కొంచెం వాక్ చేసుకుంటే వాళ్ళకు ఈ బ్యాక్ మజిల్ అనేది స్మాల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంఎన్సీస్లో యోగా సెంటర్స్ ఆర్ ఎక్సర్సైజ్ సెంటర్స్ కూడా పెడుతున్నారు టు ప్రివెంట్ ఎర్గోనామిక్స్ గురించి. సో అటువంటివి స్మాల్ ప్రికాషన్స్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. అట్లనే ఫ్యామిలీ రొటీన్స్ పెట్టుకోవచ్చు. ఫ్యామిలీలో వీక్లీ 2 times ఎక్సర్సైజ్ షెడ్యూల్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మీ బ్యాక్ మజిల్, నాట్ ఓన్లీ బ్యాక్, నీ అంత బాడీకి హెల్త్ గురించి ఇంపార్టెంట్ అనమాట. కంటిన్యూస్గా కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతసేపు కంటిన్యూస్గా కూర్చోవచ్చు? ఆఫ్టర్ దట్ మనం లేవాలి అంటే యావరేజ్గా ఎవ్రీ 1 hour లేసి స్మాల్ వాక్, ఒక 5 minutes వాక్ చేసి కూర్చుంటే కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అట్లా. అది అండ్ దెన్ మీరు కూర్చునే చైర్ పోస్చర్, మీ పోస్చర్ స్ట్రేట్ కూర్చోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అట్లా. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, హెవీ అంటే లీన్ బాడీ వెయిట్, నాట్ టు బికమ్ వెరీ ఒబేస్, అండ్ ప్రోటీన్ అండ్ మజిల్ మాస్ కరెక్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ ఇస్ ఏ కోర్ మజిల్ స్ట్రెంథింగ్. నాట్ ఓన్లీ బ్యాక్ బట్ అబ్డామినల్ మజిల్స్, హిప్ మజిల్స్, ఇవన్నీ స్ట్రెంథింగ్ చేసుకోవాలి. అంటే కొన్ని ప్రాపర్ గైడెన్స్ తీసుకోవచ్చు ఫిజికల్ ట్రైనర్స్తోని కానీ డాక్టర్స్తోని తీసుకుంటే బెటర్. మినిమం ఎక్సర్సైజెస్లో అట్లీస్ట్ ఒక 30 minutes వాక్ చేయండి అని చెప్తారు. బట్ ఆ వాకింగ్ అనేది కూడా ఎలాంటి సర్ఫేస్ మీద చేయాలి? సో ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మంచిదే వాకింగ్. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ వాకింగ్, సెడెంటరీ లేదంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ విల్ డెవలప్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, బోన్ హెల్త్ ప్రాబ్లమ్, జాయింట్ అన్నీ వస్తాయి మీకు. సో నౌ వాట్ హ్యాపెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్, ఇప్పుడు పాత కాలం చాలా వాకింగ్ ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సూపర్ మార్కెట్ వెళ్ళే అవసరం లేదు, ఇంట్లోనే మీరు ఫుడ్ తెచ్చుకోవచ్చు, యాప్స్ వచ్చేస్తున్నాయి. సో పీపుల్ ఆర్ అవాయిడింగ్ టు గో టు వాకింగ్. ఫిజికల్ తగ్గిపోయింది, అన్నీ మీకు ఇంట్లోనే కావాలా, కూర్చొని కావాలంటున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ హెస్ గాన్. సో నౌ ఒక మ్యాండేటరీ నేను అనేదంటే మీకు 10,000 వాకింగ్ స్టెప్స్ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాలి. అంటే వాట్ యూ హ్యావ్ టు డూ అంటే ఒక డిజిటల్ వాచ్ అనేది అందరు పెట్టుకుంటే మంచిది. అట్లనే ఒక వేయింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, స్మాల్ మెజర్స్ డైలీ వేయింగ్ మెషిన్స్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్ వేయింగ్ మెషిన్స్ వస్తున్నాయి. ఈవెన్ ప్రోటీన్, ఫ్యాట్ మాస్ కూడా తెలిసిపోతుంది. అట్లనే స్మాల్ మెజర్స్, వాకింగ్ అనేది హ్యాబిట్. ఇప్పుడు మీరు ఇంట్లో ఎవ్రీ 1 hour నడుస్తున్నారు, అట్లనే ఏదో తెచ్చుకోవాలంటే మీరు వెళ్ళి వాక్ చేసి నడుచుకోవడం బెటర్. ఎక్కడైనా కార్ పార్క్ చేస్తే దూరం పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళండి, కొంచెం వాక్ అయిపోతుంది. బికాస్ టైమ్ ఈజ్ ద ఫ్యాక్టర్, అందరు టైం ల్యాకింగ్ ఉంది. బట్ యూ మేక్ సమ్ హ్యాబిట్ ఆఫ్ వాకింగ్ డైలీ. అపార్ట్ ఫ్రమ్ వాకింగ్, ఓన్లీ వాకింగ్ కాకుండా కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేయాలి, లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్. అంటే ఓన్లీ వాకింగ్తో బోన్ స్ట్రెంత్ రాదు, యాజ్ వెల్ యాజ్ ఆర్థోపెడిక్. అయితే మీరు కొన్ని జిమ్ ఎక్సర్సైజ్, చిన్న స్మాల్ కఫ్ వెయిట్స్ పెట్టుకొని నీ స్ట్రెంథింగ్, క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ వాకింగ్. అట్లనే ఒక లావ్ ఉన్న వాళ్ళు, ఒబేస్ ఉన్న వాళ్ళు సడన్గా వాకింగ్, రన్నింగ్ చేయొద్దు. జాగింగ్ విల్ బీ వెరీ హార్మ్ఫుల్ టు దెమ్. ఒబేస్ ఉండి జాగింగ్ సడన్గా వాళ్ళకి మోటివేషన్ వచ్చి పరిగెత్తి నేను బరువు లేపాలంటే ముఖాలు అరిగిపోతాయి. సో వాళ్ళు ముందు కొంచెం నీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక 15 days నీకి బాగా స్ట్రెంథింగ్ చేసుకొని దెన్ దే డూ వాకింగ్. అట్లనే ఏదైనా ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజు, సడన్గా వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడడం, ఇప్పుడు మీకు సడన్ మోటివేషన్ వచ్చి ఆడేస్తున్నాం అట్లా కాదు. యంగ్స్టర్స్లో జాయింట్స్ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, లిగమెంట్ అనేది స్ట్రెంత్ బాగుంటుంది, దే ఆర్ ఫ్లెక్సిబుల్. అంటే దే ఆర్ న్యాచురల్గా లిగమెంట్స్ చుట్టుపక్కల ఆర్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ మొబైల్. వాళ్ళు ఇమీడియట్గా షటిల్ ఆడితే, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడితే ఏం కాదు. బట్ ఏజ్ 40-50+ వాళ్ళు చాలా రోజులు ఆడకుండా సడన్ వెళ్తే దే కెన్ డ్యామేజ్
ద లిగమెంట్స్. వాళ్ళు ముందు స్ట్రెచింగ్ చేసుకోవాలి ఫస్ట్ వన్. ఇప్పుడు 50% టైం స్ట్రెచింగ్లో చేయాల్సి వస్తుంది. యాజ్ యూ ఆర్ మోర్ ఎల్డర్ యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ స్ట్రెచింగ్ చేసుకొని మళ్ళీ మీరు స్పోర్ట్స్ ఆడాలా. దెన్ యూ విల్ నాట్ డ్యామేజ్ యువర్ లిగమెంట్స్ అనమాట. కరెక్ట్. చాలా మంది కూడా సార్ ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతామేమోనని కంప్లీట్గా నాన్ వెజ్తో వచ్చినటువంటి ప్రోటీన్ ఏదో ఉందో అది కంప్లీట్గా అది బంద్ చేసేసి మనకి మిల్క్తో వచ్చినటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వేగన్ అలాంటివి తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు మన మజిల్కి బోన్కి ఆ స్ట్రెంథనింగ్ అనేది ఇస్తుంది? యా, మిల్క్లో ప్రోటీన్ ఉంది, బట్ మోర్ ఆర్ వెజిటేబుల్స్ లైక్ మీకు పల్సెస్, దాల్ ఉంటుంది. దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ వెజిటేరియన్స్కి. నాన్ వెజ్ అయితే రిచ్ ఇన్ ప్రోటీన్. లీన్ ఫిష్ కానీ చికెన్, రెడ్ మీట్స్ అవాయిడ్ చేయకుండా తీసుకోవచ్చు. బట్ ప్రోటీన్ సోర్సెస్ ఆర్ మెనీ. మీకు చాలా వరకు కార్బోహైడ్రేట్స్ అనేది ఇప్పుడు రైస్, రోటీస్లో ఉంటుంది. బట్ ప్రోటీన్ అనేది మీకు పల్సెస్, దాల్, వెజిటేబుల్స్ ఇవన్నీ దీంట్లో బాగుంటాయి. సో ప్రోటీన్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ వెజిటేరియన్ ఆర్ ల్యాకింగ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అనమాట. ఆఫ్టర్ ఎ సర్టన్ ఏజ్ ప్రోటీన్ మాస్ తక్కువ ఉందంటే, బికాస్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ మాస్ అండ్ యాంటీబాడీస్, ఇమ్యూనిటీ, ఇవన్నీ ప్రోటీన్కి సంబంధించినవి. హీలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ లాంగిటివిటీ ఫ్యాక్టర్స్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అట్లనే కొన్ని వేరే పదార్థాలు కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్స్ ఆన్ పెప్టైడ్స్ కూడా ఉన్నాయి. సో స్టిల్ దే ఆర్ నాట్ ఫుల్లీ అప్రూవల్. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ దోస్ ప్రోడక్ట్స్ ఆల్సో ఫర్ ఇంక్రీస్ లాంగిటివిటీ అనమాట. సార్ ఇప్పుడు కాల్షియం రిచ్ బేస్డ్ ఫుడ్స్, ఇండియన్ ఫుడ్స్ 3 ఏవైనా ఉంటే దాన్ని సజెస్ట్ చేస్తారా? యా, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ 3 ఫుడ్స్ అంటే మీరు ఫస్ట్ నెంబర్ 1 రాగి. రాగి హ్యాస్ లాట్ ఆఫ్ కాల్షియం. దాంట్లో మీకు ఆల్మోస్ట్ 100 గ్రామ్స్లో మీకు 350 mg వరకు రావచ్చు, 350 to 400 mg. అట్లనే చీజ్ అనేది చాలా రిచ్ ఇన్ కాల్షియం. అది 100 గ్రామ్ చీజ్లో మీకు ఆల్మోస్ట్ 1100-1200 mg ఆఫ్ కాల్షియం రావచ్చు. దాని తర్వాత థర్డ్ చాలా రిచ్ సోర్స్ అంటే సీసెమ్, తిల్. సో ఇది 3 చాలా రిచ్ ఇన్ ఫస్ట్ నెంబర్ 1 పెట్టుకోవచ్చు మీరు. అట్లనే అపార్ట్ ఫ్రమ్ ఆల్ బదులుగా ఈ ఫుడ్ యూస్ చేస్తే యూ కెన్ కవర్ ద కాల్షియం. అందరికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మ్యాక్సిమం కనిపిస్తుంది మెంబర్స్లో అని చెప్తూ వస్తున్నారు. సో బాడీలో మనకి ఎక్కడ ఏ చిన్న జాయింట్స్ పెయిన్ వచ్చినా కూడా ఎవరికి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటూ నాకు వైటమిన్ డి లోపం ఉందేమోనని వాళ్ళే వైటమిన్ డికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, సో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు అది బాడీకి హెల్ప్ చేస్తుంది? ఎవరికి వాళ్ళు అలా తీసుకోవచ్చా? అసలు ఒకవేళ డోసుకి మించి తీసుకుంటే ఏం జరుగుతుంది? వైటమిన్ డి అనేది డెఫినెట్లీ ఎక్సెస్ తీసుకుంటే దెర్ ఇస్ ఏ డ్యామేజ్, హార్మ్ ఉంటుంది. వైటమిన్ డి టాక్సిసిటీ అనేది వస్తుంది. అది మీకు ఆల్వేస్ దేర్ సింపుల్ టెస్ట్ ఉంటాయి వైటమిన్ డి. దాంట్లో కూడా యాక్టివ్ వైటమిన్ డి టెస్ట్ అనేది కొన్ని టెస్ట్ ఉంటాయి అనమాట. యాక్టివ్ వైటమిన్ డి లెవెల్స్ తెచ్చుకోవడం మంచిది రాదర్ దెన్ స్పెసిఫిక్ టెస్ట్ చేయాలి. సో దట్ డాక్టర్ కెన్ గైడ్ యూ. మాకున్న ఇప్పుడు ఇండియాలో వీఆర్ రిచ్ ఇన్ సన్షైన్ అనేది బాగుంది. బట్ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ ఎక్స్పోజ్. మేము ఇంట్లోనే ఉంటాము, కార్లో వెళ్తూ ఉంటాము. సో లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ సన్లైట్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ డి. 15-20 minutes వీక్లో 2 times హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజ్ చేస్తే కూడా విల్ గెట్ విటమిన్ డి. బట్ డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళకి మెలానోసైట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ మెలానోసైట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద స్కిన్, అది దే విల్ ఇంటర్ఫియర్ ఇన్ టేకింగ్ ద ఎడ్యుకేట్ విటమిన్ ఫర్ డార్కర్ స్కిన్ కంపేర్డ్ టు లైటర్ స్కిన్. అట్లనే సన్ స్క్రీన్ అట్లా వాడితే కూడా విటమిన్ డి అబ్జర్వ్ కాదు. సో మీకు నార్మల్గా ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూర్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ విటమిన్ డి డెఫిషియన్సీ. కొన్ని టెస్ట్ ఉంటాయి. సో అట్లా ఉంటే ఈవెన్ దో ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా చాలా మందికి అది బాడీ అబ్జర్వ్ చేసుకోపోవడానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చా? సో వాళ్ళు దేర్ ఈస్ ఇట్స్ ఎ ఫ్యాట్ అబ్జర్వబుల్. మీకు బాడీలో దాని కూడా యూ షుడ్ హ్యావ్ అదర్ విటమిన్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, విటమిన్ కే, మెగ్నీషియం, ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్ డైట్. దాని గురించి ఓన్లీ విటమిన్ డి కాదు, అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు కాల్షియం డైట్ కూడా బాగుండాలా. సో ఇవన్నీ ఉంటే ఏం ప్రాబ్లం కాదు. అండ్ విటమిన్ డి అనేది ఫ్రీక్వెంట్గా వీక్లీ కూడా కాదు, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ మంత్లో ఒక టైం యాజ్ ఏ రొటీన్ ఒకలాగా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 60,000 IU విటమిన్ డి తీసుకుంటే కూడా సరిపోతుంది మంత్లీ 1 time అట్లా.
Okay. సో ఎవ్రీబడి విటమిన్ డి కవర్ అయిపోతుంది. సో సమ్ హ్యాబిట్స్ చేసుకోవాల్సి వస్తుంది, ల్యాక్ ఆఫ్ టైం. వీ షుడ్ మేక్ ఏ రొటీన్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్థోపెటిక్ రంగంలో వచ్చినటువంటి అత్యాధునిక చికిత్సా పద్ధతులన్నిటి గురించి కూడా ఎంత క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.